రాష్ట్రమంతటా శ్రీ సంత సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సేవాలాల్ జయంతి సందర్భంగా భోగ్ బండార్ కార్యక్రమంలో పాల్గొన్నారు నేతలు. అక్కడక్కడ మహిళా నేతలు గిరిజన సంప్రదాయ కట్టుబొట్టులో గిరిజనులతో కలిసి డాన్సులు చేసి సందడి చేశారు. సేవాలాల్ స్ఫూర్తితో గిరిజనులు ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఆదివాసీల కోసం సేవాలాల్ ఎన్నో త్యాగాలు చేశారని కొనియాడారు. ఆదివాసీలు తమ వారసత్వాన్ని మర్చిపోవద్దన్నారు మంత్రి సీతక్క. జాతులు కులాలు చెప్పుకోవడానికి సిగ్గుపడొద్దన్నారు. మన కులం పేరు చెప్పుకోకపోతే మన అస్తిత్వం దెబ్బతింటుందని తెలిపారు. హైదరాబాద్ బంజారా భవన్లో జరిగిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు సీతక్క. పుట్టి పెరిగిన ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేయాలని సూచించారు. ముందు చూపే కాదు, వెనుక నుంచి కూడా గతాన్ని కూడా తెలుసుకున్నప్పుడు ఆ క్రమం నుంచే మనకు సేవాలాల్ గారు ఇచ్చినటువంటి శాంతి బోధనలు, అదే విధంగా సౌభాతృత్వం, సమానత్వం, ఎదుటి వారిని గౌరవించడం, అహింస, ఇలాంటి అనేక బోధనలు చేసి సమాజ శాంతి కోసం, బంజారా జాతి అభివృద్ధి కోసం, మరి ఎక్కడ ఇల్లు కట్టుకుంటే వాస్తును కూడా ఆనాడే ఆయన చెప్పిండంటే మరి ఎంత గొప్ప మేధావి మనం అర్థం చేసుకోవచ్చు. బంజారాలకు హిందూ ధర్మం బోధించి సంత్ సేవాలాల్ గొప్ప సంఘ సంస్కర్తగా చరిత్రలో నిలిచారని కొనియాడారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల కేంద్రంలో సంత్ సేవాలాల్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. సేవాలాల్ ఆశయాలతో గిరిజనులు వ్యవసాయం చేసి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. ఆదివాసీలకు సేవాలాల్ అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో సంత్ శ్రీ సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు మంత్రి. ఆయన చెప్పినటువంటి బోధనలు మనం అర్థం చేసుకొని ఆ బోధనలకు తగ్గట్టుగా ఈ జాతి ఉన్నత స్థితిలోకి రావాలని చెప్పి ఈ సందర్భంగా జయంతి సందర్భంగా మిమ్మల్ని ప్రార్థిస్తూ ప్రభుత్వ పరంగా మన రఘునాథపాలెం మండల ఈ యొక్క యువకులకు కానీ పెద్దలకు కానీ మీరు ఏది తలపెట్టారో ఆ కార్యక్రమం పూర్తి చేసేదానికి మీ మనిషిగా నేను పనిచేస్తాను. గిరిజనుల హక్కులను రక్షించేందుకు ప్రభుత్వం ముందుంటుందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు శ్రీనివాస్. ఆదివాసీల అభివృద్ధికి సేవాలాల్ ఎన్నో త్యాగాలు చేశారని చెప్పారు. దారి తప్పుతున్న సమాజానికి మహనీయుల జయంతి ఒక దిక్సూచి అని తెలిపారు ఆది శ్రీనివాస్. మీ అడుగుజాడల్లో నడుస్తాం, మీ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకొని పోతామని చెప్పినటువంటి ఓ చక్కటి సంకల్పం కార్యక్రమం ఈరోజు దేశవ్యాప్తంగా జరిగేటువంటిది. గిరిజనులకు సంబంధించిన ఓ పెద్ద పండుగలలో ఈ పండుగ ఒకటనేటువంటి భావాన్ని సందర్భంగా వ్యక్తం చేస్తుంది. గిరిజనుల అభ్యున్నతికి సంత్ సేవాలాల్ మహారాజ్ చేసిన కృషి మరువలేనిదన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. గిరిజనులతో కలిసి ఉత్సాహంగా డాన్స్ చేశారు. ఆధ్యాత్మికంగా సేవాలాల్ చరిత్రను దేశవ్యాప్తంగా అందరూ తెలుసుకునేలా చేస్తామన్నారు డీకే అరుణ. జనగామ జిల్లా పాలకుర్తిలో సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. రాజీవ్ చౌరస్తాలో జరిగిన సంప్రదాయ కట్టు బొట్టుతో ర్యాలీలో పాల్గొన్నారు యశస్వి రెడ్డి. గిరిజనులతో కలిసి డాన్స్ చేశారు. కేసీఆర్ చొరవతోనే రాష్ట్రంలో సేవాలాల్ జయంతి వేడుకలు అధికారికంగా జరుగుతున్నాయని చెప్పారు ఎమ్మెల్సీ కవిత. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు కవిత. మొత్తం బంజారా సమాజ్ కూడా వారిని చాలా పెద్ద ఎత్తున గౌరవించుకుంటారు. ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రతి జిల్లా కేంద్రంలో కూడా సేవాలాల్ గారి జయంతి అధికారికంగా జరుగుతుందంటే అది కేవలం కేసీఆర్ గారు బంజారాల పట్ల చూపించినటువంటి ప్రేమ, సేవాలాల్ గారి పట్ల చూపించినటువంటి భక్తిభావం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖలోని బంజారా ఉద్యోగుల ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా భోగ్ బండారో కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎడ్ల బండిపై ఊరేగింపులో కలెక్టర్ పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సేవాలాల్ జీవిత చరిత్రను రాబోయే తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు కలెక్టర్ జితేష్.